తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పథకాల కోసం లక్షల సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. స్వీకరించిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున వివిధ పథకాల కోసం లబ్ధిదారులంతా ప్రజాపాలనకు వచ్చి ఆ దరఖాస్తులను సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారులంతా కూడా ఒక్కసారిగా వెల్లువెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ముందుగా జగిత్యాల జిల్లాలో 2,83,000 మందికి పైగా దరఖాస్తులు వివిధ పథకాల కోసం ఇప్పటికే అప్లై చేసుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో 3,20,000 పైచిలకు దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయని అధికారులు అధికారికంగా ప్రకటన రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా 2,83,000 పైచిలకు దరఖాస్తులు వచ్చాయి. సో ఈ దరఖాస్తులన్నీ కూడా వివిధ పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన లబ్ధిదారులంతా కూడా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే స్పష్టం చేసింది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ దరఖాస్తు సమర్పించాలని కూడా కోరింది. అయితే వివిధ జిల్లాల కలెక్టరేట్లో ఈ దరఖాస్తులను కంప్యూటర్ అంటే ఆన్లైన్ చేసే ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతోంది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సో ఈ శిక్షణ కూడా పూర్తయింది. సో ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులన్నీ కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కొత్త రేషన్ కార్డు సంబంధించిన వివరాలు అందులో లేకపోయినా కేవలం వైట్ పేపర్ మీద ఈ వివరాలను అందించి ఆధార్ కార్డులను జత చేస్తే కొత్త రేషన్ కార్డులను కూడా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ప్రభుత్వ పథకాలకు అందరూ అర్హులే అంటూ ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ దరఖాస్తులు వచ్చాయి. సో ఈ రోజు ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గడువు పెంచే అవకాశం కూడా లేదు. దాదాపు 99.9% ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఈ దరఖాస్తు చేసుకున్నారని కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఒకరిద్దరు కనుక ఎక్కడైనా గ్రామాల్లోనో మండలాల్లోనో జిల్లాల్లో ఎవరైనా ఒకరిద్దరు తప్పిపోతే వారికి మరోసారి అవకాశం ఇచ్చే ఏమైనా ఆలోచన చేస్తుందా లేదా అనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మాత్రం పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో లబ్ధిదారులంతా దరఖాస్తులు చేసుకున్నారు. సో వివిధ పథకాలకు సంబంధించిన ఈ అన్ని వివరాలను కూడా ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్లో ఆన్లైన్ చేస్తున్నారు. దీనికి దాదాపు కొంత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఒకరిద్దరు కనుక మిస్ అయితే వారికి మరో అవకాశం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.